ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మనం వాక్యం ప్రేరేపించబడిన వారిమై ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదామండి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 25, 26 ఈ రెండు వచనాల్ని నేను 25వ వచనాన్ని చదువుతాను, మీరు 26వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. అలాగా ఈ రెండు వచనాలు మాత్రమే చదువుదామండి. రాత్రి ప్రార్థన కొరకే వెళ్ళే ముందుగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 25, 26 ఈ రెండు వచనాలు మాత్రమే నేను కొంచెం చదువుతాను. మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆకస్మికముగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన కొరకే వెళ్ళే ముందుగా మనము ప్రార్థించే ముందు దేవుడి మీద పూర్తి నమ్మకముతో, విశ్వాసముతో మనం ప్రార్థించవలసిన వారుగా ఉంటున్నాం. ఎందుకంటే ఎవరి మీదైనా ఆధారపడ్డాము అంటే పూర్తిగా ఆధారపడాలి. ఏదో సగం ఆధారపడి సగం ఆధారపడకుండా ఉంటే అది ఎప్పటికీ కూడా జరగదన్నమాట. అది ఒక మనిషిని నమ్మినా అలాగే నమ్మాలి, దేవుని నమ్మినా అలాగే నమ్మాలి. దేవుని నమ్మేటప్పుడు మనం పూర్తిగా దేవుడి మీద విశ్వాసముతో, అంటే నిండు మనసుతో దేవుని నమ్మవలసిన వారు. మన జీవితంలో ఎక్కడ కూడా చిన్న ఖాళీ కూడా ఉండకూడదన్నమాట. వెలుతు అనేది ఉండకూడదు. వెలుతు అనేది ఎప్పుడైతే ఉంటుందో మన విశ్వాసాన్ని, మన స్థిరత్వాన్ని కోల్పోయేవారిగా ఉంటామన్నమాట. కాబట్టి మన జీవితంలో ఎక్కడ ఆ కొంచెము కూడా వెలుతు అనేది ఉండకూడదు. అలాగే వెలుతు అనేది ఉందనుకోండి, మన జీవితంలో ఎప్పటికీ కూడా స్థిరముగా ఉండలేం. మరి ఎలాగుంటామంటే అస్థిరమైన వారిగా, ఇటు అటు ఊగేవారిగా ఉంటామన్నమాట. కారణం ఏంటి అంటే మనం ఆధారపడేటప్పుడు దేని మీద కూడా పూర్తిగా మనం ఆధారపడలేదు కాబట్టి, ఆ ఆధారపడలేకపోయిన దాన్ని బట్టి మనము రెండు తలంపులతో మనం ఉంటూ ఉంటాం అన్నమాట. ఈ రాత్రి దేవుడు మనతో ఈ విషయాలు మాట్లాడాలనుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, యెహోషువ గ్రంథములో యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప ఇశ్రాయేలీల్లో ఎవరునూ కూడా తమ దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వారు కారు. అందుకనే అన్ని లక్షల మంది కనాను దేశానికి బయలుదేరినప్పటికీ మార్గమధ్యములోనే వారు తమ యాత్రను ముగించి కనాను దేశమునకు చేరకుండగానే మార్గమధ్యంలోనే మరణించారు. కానీ యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ వీరిద్దరు మాత్రము ఏ ఐగుప్తు దేశంలో నుంచి అయితే కనాను దేశానికి బయలుదేరారో ఆ కనాను దేశంలోనికి వెళ్ళడానికి దేవుడు వారికి ఎంతగానో సహాయం చేశాడు. ఎందుకు దేవుడు వీళ్ళిద్దరికే ఎందుకు సహాయం చేశాడు, కొన్ని లక్షల మందికి ఎందుకు దేవుడు సహాయం చేయలేదు అంటే వారు దేవుణ్ణి నమ్మలేదు. ఏ కారణం చేత నమ్మలేదు అంటే ఆ వేగ చూసి వచ్చిన ఆ 12 మందిలో 10 మంది ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా ఒక చెడ్డ సమాచారాన్ని చెప్పారు. చెప్పిన దాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే అహరోనులకు విరోధముగా సనగడం ప్రారంభించి, ఆ మనుషుల దగ్గరికి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే నిజంగా వారి చేత మమ్మల్ని కొట్టి చంపేయాలని, మేము చచ్చిపోవాలని మీరు కోరి మమ్మల్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్తున్నారు. మేము చనిపోతే ఇప్పుడు మా భార్యలు కానీ మా పిల్లలు కానీ ఏమవుతారంటే వాళ్ళకి దాసులు అయిపోతారు. అదే కదా మీ ఆలోచన అని మోషే అహరోనులకు విరోధముగా వీరు సనగడం ప్రారంభించారు. సరే, ఒక్క మాట మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము ఎందుకు వీరు దేవుడి మీద ఆధారపడలేదు అంటే
ఈ కారణము చేతే వారు దేవుడి మీద సనగడం ప్రారంభించారండి. వారు ఎప్పుడైతే వీరు సనగడం ప్రారంభించారో దేవుడు వీరి మీద కోపపడి వీరిని కనాను దేశంలోనికి చేరకున్నట్లుగా వీరిని దేవుడు మార్గమధ్యములోనే వీరిని చంపవలసి వచ్చిందండి. వీరిని చనిపోవలసి వచ్చింది. 2వ అధ్యాయం, క్షమించండి, 1వ అధ్యాయము 37, 38 వచనాలండి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 37, 38 వచనాలు. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. అతడు ఇశ్రాయేలు దాన్ని స్వాధీనపరుచుకొనక చేయును గనుక అతన్ని ధైర్యపరచుము. ఆ దినమున మంచి చెడ్డలు నెరగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు. దానిని వారికి ఇచ్చేదను, వారు దాన్ని స్వాధీనపరుచుకొందురు. ఇశ్రాయేలు ప్రజలు వారు చెప్పారు, మేమును అంటే మా భార్యలను మా పిల్లలను వారికి దాసులుగా అయిపోవాలని కదా మీరు అక్కడ తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు అని ఏ పిల్లల గురించి భార్యల గురించి అయితే ఆలోచించారో ఇప్పుడు వాళ్ళకి చెప్పారు. మీరు అన్నారు కదా మీ పిల్లలు దాసులుగా లేకపోతే అమ్మబడుదురని దాసులు అవుతారని మీరు చెప్తున్నారు కదా. మీ పిల్లలు దాసులు అవుతారని మీరు అనుకుంటున్నారో ఆ పిల్లల్ని నేను కనాను దేశంలో తీసుకుని వెళ్ళి వారిని స్వతంత్రులుగా జీవింపచేస్తాను. కానీ మీరు మాత్రం చేరరు. ఎందుకు దేవుడు వారిని చేర్చలేదు అంటే వారు దేవుణ్ణి నమ్మలేదు. నమ్మకపోవడం వల్లే దేవుడు వారిని కనాను దేశంలోని తీసుకుని వెళ్ళలేదు. కాబట్టి రాత్రి దేవుడు నీకు నాకు కూడా జ్ఞాపకం చేసేది ఏంటంటే మనం దేవుణ్ణి నమ్మేము అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాము అంటే పూర్తిగా మనం దేవుడి మీద విశ్వాసం ఉంచవలసిన వారము. ఇంక అందులో ఏమాత్రము కూడా మనకు అనుమానము అనేది రాకూడదు, సందేహము అనేది రాకూడదు. ఒకవేళ మనం సందేహించాము అంటే అది మన జీవితంలో జరగదు. అందుకని దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనం అనుమానించకూడదు, ఏ విషయంలో కూడా అనుమానించకూడదు. దేవుడు చేస్తాడు అంటే ఆయన తప్పక చేయగలిగిన వాడు. అర్థమైందా? అందుకని ఆయన యందు విశ్వాసం ఉంచేటప్పుడు ఎక్కడ కూడా చిన్న వెలుతు కూడా ఉండకూడదు. అలా వెలుతు అనేది ఉంది అంటే మన జీవితం అంతా కూడా ఊగిసలాడుతూనే ఉంటుందన్నమాట. మనం దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు ఎక్కడా దేవుణ్ణి అనుమానించడానికి ప్రయత్నం చేయొద్దు. అలాగ అనుమానించాము అంటే మనం దేవుడి మీద, దేవుడి ద్వారా ఏ కార్యాన్ని కూడా మనం పొందలేమండి. కాబట్టి ఈ రాత్రి మనం యేసుప్రభువుని యందు విశ్వాసం ఉంచిన మనము నిండు మనసుతో అనగా పూర్తి మనసుతో మనం దేవుణ్ణి సేవించాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారికి మొట్టమొదటిగానే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పి నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఎలాగంటే పూర్తి మనసుతో, నిండు మనసుతో, ఇంకందులో ఏమాత్రము కూడా చిన్న వెలుతు కూడా ఉండొద్దు. అలా వెలుతు ఉంది అంటే దేవుడి ద్వారా ఏ సహాయాన్ని మనం పొందలేం. మీ అందరికీ తెలుసు కదా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం అంటాడు, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలి ఉంటాడు. అట్టి మనుషుడు దిమనస్కుడు కాబట్టి దేవుని వల్ల తనకేమైనా దొరుకుతుందని వాడు ఎప్పటికీ తలంచరాదు అంటాడు ఆయన. అంటే అనుమానించేవారు కానీ, వెలితి కలిగిన వారు అంటే నిండు మనసుతో తన దేవుని అనుసరించలేని వారు కానీ, ఇలాంటి వారికి దేవుడి ద్వారా ఏ సహాయము కూడా రాదు. దేవుణ్ణి నమ్మేము అంటే నిండు మనసుతో మనం దేవుణ్ణి నమ్మాలి. ఇంక అందులో ఏమాత్రం కూడా అనుమానించకూడదన్నమాట.
కాబట్టి ఈ రాత్రి మనం చదివిన ఈ సామెతల గ్రంథము 3వ అధ్యాయములో ఇదే విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకున్నాడు. సరే, చూపిస్తాను మీకు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనమండి. 3:25. ఆకస్మికముగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. ఎవరు భయపడాలా? ఇక్కడ చూడండి, ఆకస్మికంగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము కలిగినప్పుడు నీవు భయపడవద్దు అంటున్నాడు. మనం ఎందుకు భయపడతాం? ఇప్పుడు వాళ్ళకెవరికో భయం వచ్చిందని, వాళ్ళకెవరికో అపాయం వచ్చిందని మనం వాళ్ళని చూస్తే మనం ఎందుకు భయపడతామండి? మన భయం అంతా ఏంటి? వాళ్ళకు వచ్చిందంటే మనకు వచ్చేస్తుందేమో, వాళ్ళకి జరిగిందంటే మనకు జరుగుతుందేమో, వాళ్ళకి అలాగయ్యిందంటే మనకు కూడా అలా జరగచ్చేమో. ఇదే కదా మనిషి అన్నిటినీ కూడా అనుమానించేవాడు. అన్నిటికీ అనుమానమే. ఎందుకు జరగకూడదు అనుకోవాలా? అలా జరిగినప్పుడు మనకు జరగదా? వాళ్ళకి అలాగైనప్పుడు మనకు అవ్వదా? సరే, మనం మనుషులమే కదా, మనము భూమి మీద ఉన్నాం కదా, వారిలాగే మనం జీవిస్తున్నాం కదా. వాళ్ళకి అలా జరిగినప్పుడు మనకు జరగదా? ఈరోజు జరగకపోవచ్చు, రేపైనా జరుగుతుంది కదా. ఒకవేళ రేపు జరగకపోవచ్చు, వచ్చే సంవత్సరంలో జరగవచ్చేమో కదా. అందుకని మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకున్న భయాల నుండి మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనిషి ఎలాంటి వాడు అంటే తనకేదైనా అపాయము కానీ, ఏదైనా కీడు కానీ, ఏదైనా నష్టము కానీ జరుగుతుంది అనే ఆలోచన కానీ వచ్చిందంటే దాని నుండి ఎలాగ తప్పించుకోవాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. ఎలాగ దాని నుంచి విడిపించుకోవాలి, దాని నుంచి ఎలాగ మనం బయటపడాలని ఆలోచిస్తాం. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా మాకున్న పరిస్థితులు ఎలాగ ఉన్నాయి కాబట్టి నువ్వే మమ్మల్ని విడిపించాలి అని దేవుడి దగ్గరికి వెళ్ళి అడగం. అందుకని అంటాడు, ఆకస్మికంగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులైన వారికి నాశనము కలిగినప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? ఏమో మనకెందుకు జరగదు? ఎందుకు జరుగుతుందో తెలుసా? వాళ్ళు దుర్మార్గులు కాబట్టి వాళ్ళకి అలాంటి పరిస్థితులు సంభవించాయి. నీకెందుకు అలా జరుగుతుంది? నువ్వెందుకు అలా ఊహించుకుంటున్నావు? నీతో దేవుడు ఉన్నాడు కదా. మన దేవుడు ఎప్పుడు కూడా దేవుడిని అంటే యథార్థముగా అనుసరించే వారిని, ఆయన నమ్మేవారిని ఆయన ఎందుకు పాడు చేస్తాడు? ఆయన ఎందుకు బాధ పెడతాడు? మరి ఎందుకు మనం అలా అనుమానిస్తాం? ఎందుకంటే వాళ్ళకి జరిగిందంటే మనకు జరుగుతుందేమో, వాళ్ళకు వచ్చిందంటే మనకు వస్తుందేమో, వాళ్ళు అలాగైపోయారంటే మనం కూడా అలాగైపోతామేమో. ముందే అనుమానం అనమాట, ముందే అన్నిటికీ అనుమానం అనమాట. అందుకనే దేవుని బిడ్డలుగా అంటున్నారు, మీరు నన్ను నమ్మారు అంటే మీరు నన్ను అనుమానించకూడదు. అనుమానం ఉంటే ఎంత ప్రమాదం తెలుసా? మనందరూ తెలుసు కదా, ఒక భర్త మీద భార్య అనుమానం పడినా, భార్య మీద భర్త అనుమానం పడినా ఇది ఎంతవరకు వెళ్ళిపోద్ది తెలుసా? విడిపోయేదాకా వెళ్ళిపోద్ది. ఈ అనుమానం అనే జబ్బు ఎలాంటిదో తెలుసా? ఇంకెప్పటికీ జీవితంలో ఇలా కలిసి ఉండలేరు. ఎక్కడికి వెళ్ళినా ఇంక అనుమానమే అన్నమాట. అందుకనే ఇలాంటి జబ్బు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఇలాంటి లక్షణాలు కలిగిన వారు వాళ్ళకి కలిసి ఉండలేరు. నేను ఇందాక పొద్దుట ఉదయకాల సమయంలో ఒక సంబంధం కోసం మాట్లాడానన్నమాట. అప్పుడు అవతల వారు నాకు చెప్పారు, అన్నా పెళ్ళి చేసాము అంటే మీరు రిస్క్లో పడకూడదు, మేము రిస్క్లో పడకూడదు, మనకిద్దరికీ ఏ సమస్య ఉండకూడదు. కానీ ఈ పెళ్ళి కానీ చేస్తే మీరు సమస్య పడతారు, మేము కూడా సమస్యలు పడతాం. ఏంటమ్మా అంత సమస్యలో పడేది ఏంటంటే, చేసుకోబోయే అబ్బాయి యొక్క మైండ్ సెట్ నాకు తెలుసు, చేసుకోబోయే అమ్మాయి యొక్క మైండ్ సెట్ కూడా నాకు తెలుసు. వీళ్ళిద్దరు సరైన వాళ్ళు కాదు, వీళ్ళ ఆలోచనే మంచిది కాదు. కాబట్టి వద్దన్నా, దయచేసి ఇంకా అది మర్చిపోండి. ఇంకా వాళ్ళ గురించి మీరు ఏది ఆలోచించవద్దు. వాళ్ళ మంచోలే కాదు, వాళ్ళ పట్టిన దాన్నే నెరవేర్చుకోవాలనుకుంటారు, వాళ్ళ ఇష్టమే జరగాలనుకుంటారు, వాళ్ళు చెప్పినట్లుగానే ఉండాలంటారు. ఎలా జరుగుతుంది? అమ్మాయి అలాంటిదే, అబ్బాయి అలాంటిదే, అబ్బాయి అలాంటిదే. వీళ్ళిద్దరూ ఎక్కడా తగ్గరు. మరి తగ్గకపోతే ఎలా సంసారం సాగుతుంది? ఎవరో ఒకరి ఇష్టాన్ని చంపేసుకోవాలి. ఇద్దరి ఇష్టాలు నెరవేర్చబడాలి అంటే ఆ సంసారం ముందుకు సాగదు. ఎవరో ఒకరు తగ్గిపోవాలన్నా వీళ్ళు అలా తగ్గేవాళ్ళు కాదు. కాబట్టి వద్దు. నిజమే కదా,
ఒక సంసారము, ఒక భార్యాభర్త కుటుంబం అనేది కొనసాగాలి అంటే ఒకరి ఇష్టాలను ఒకరు చంపేసుకోవాలి. వివాహమైన తర్వాత నా ఇష్టం, నేను ఎలాగుంటాను, నేను ఇలాగే చేస్తాను, ఇలాంటివి ఏం చేయకూడదు. ఎప్పుడు కూడా భార్య భర్త ఇష్టాన్ని నెరవేర్చాలి, భర్త భార్య ఇష్టాన్ని నెరవేర్చాలి. నా భార్య నా మాటే వింటుంది, నేను చెప్పినట్లుగానే చేస్తుంది అని ఎప్పుడు కూడా భర్త చెప్పకూడదు. భర్త కూడా ఏం చెప్పాలి తెలుసా? నా భార్య మాట కూడా నేను వింటాను, ఆమె ఏమి చెప్పినా నేను చేస్తాను. ఎందుకంటే భార్యాభర్తలు అనేవారు ఒకరి ఇష్టాన్ని ఒకరు చంపుకొని ఒకరి ఇష్టం కొరకు ఒకరు బ్రతికితేనే ఆ సంసారం అనేది ముందుకు కొనసాగితే తప్ప ఎవరి ఇష్టాన్ని వాళ్ళేగా నెరవేర్చుకున్న పంతానికి వెళితే ఆ కుటుంబం ఎప్పటికీ నిలవదు. ఇప్పుడు అదే దేవుడు అంటున్నాడు. ఆయన కారణం ఏంటి అంటే, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి, నా బిడ్డగా నువ్వు చేయబడ్డావు కాబట్టి నన్ను ఎప్పుడూ నువ్వు అనుమానించకూడదు. నా మీద నీకు ఎటువంటి అనుమానము కూడా రాకూడదు. ఏమని? దేవుడిస్తాడా, దేవుడు చేస్తాడా, గాల్లో దేపమెట్టు దేవుడా, దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రయత్నం మనం చేయాలి కదా, మన ఇష్టం కూడా అంటే మనం అనుకున్నట్లు కూడా మనం చేయాలంటే మన ప్రయత్నం మనం చేయకుండా ఎలా మనం జయించబడతాం? సహాయం చేయబడుతుంది. కాబట్టి మనం కూడా మన ప్రయత్నం చేయాలి అని మనం ఇలాగ తలుస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా మీద విశ్వాసం ఉంచావు అంటే పూర్తిగా నమ్ము. ఉదయకాల సమయంలో మీ కుటుంబంగా బైబిల్ చదువుతుంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం అన్నమాట. యోధారాజు అని యెహోషాపాతు మీదకి 3 రాజులు దండెత్తుకొచ్చారు. మోయాబీలు, అమోనీలు, మేయోనీలు. ఈ 3 రాజులు యోధా వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళ సైన్యము చాలా లెక్కలేనంత విస్తారమైన సైన్యంతో యుద్ధానికి వస్తున్నారు. ఈ వార్త యెహోషాపాతు రాజునికి తెలిసింది. రాజా, మీ మీదకి యుద్ధానికి వస్తున్నారు కాబట్టి యుద్ధానికి నువ్వు సిద్ధపడాలి అన్నారు. అప్పుడు ఆ యెహోషాపాతు అన్నాడు, మనకంత బలం లేదు, మనకంత యుద్ధము చేసేంత శక్తి మనకు లేదు, వాళ్ళతో మనం ఎక్కడ యుద్ధం చేయగలం? ఈ పరిస్థితుల్లో అయితే మనం యుద్ధం చేసేంత సామర్థ్యం మనకు లేదు కాబట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్దాం, మనకు దేవుడు తప్ప ఇంకొక మార్గం మనకు లేదు అని ఇశ్రాయేల్ యోధా వారిని అందరినీ కూడా యెహోషాపాతు సమాజముగా కూర్చి వారికి ఒక మాట చెప్పాడు. ఇప్పుడు మనకు వచ్చిన కష్టము, మనకు వచ్చిన బాధ, మనం తట్టుకోలేనంత పరిస్థితులు మన మీదకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం ఏమీ చేయలేం. మన దేవుడైన యెహోవాని వేడుకోవడం తప్ప, ఆయనకు ప్రార్థించడం తప్ప, ఆయన మీద మనం ఆధారపడడం తప్ప ఇంకొక పరిస్థితులు మనకేమీ లేదు. కాబట్టి మనందరము కూడా దేవుడిని మొరపెట్టుకుని దేవుడికి అప్పగించుకుందామని యెహోషాపాతు చెప్పగానే యోధా వారందరూ కూడా, పురుషులైతేనేమి, స్త్రీలైతేనేమి, పిల్లలైతేనేమి, చిన్న చంటి పిల్లలను కూడా వారు తీసుకుని వచ్చి సమాజం అంతా కూడా దేవుని యొక్క మందిరము దగ్గర వారందరూ నిలవబడి దేవునికి ప్రార్థన చేశారట. ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషాపాతు వారి మధ్య నిలవబడి వాళ్ళకి ఈ విషయాన్ని చెప్తూ దేవుడికి ఇలాగ ప్రార్థన చేశారట. యెహోవా, మా మీదకి వచ్చిన ఈ గొప్ప సైన్యమును ఎదిరించడానికి మాకు శక్తి చాలదు, అంత ధైర్యం కూడా మాకు లేదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. ఇంక నువ్వు తప్ప మాకు ఇంకే సహాయము లేదు, నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడగలిగిన దేవుడివి కాబట్టి తండ్రి నువ్వే సహాయం చెయ్యాలి అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు రక్షిస్తాడటవా? వీళ్ళు ఏం చేయాలా? యుద్ధానికి వెళ్ళాలి కదా, యుద్ధానికి వెళితే దేవుడు సాయం చేస్తాడో చేయడో, కానీ మరి యుద్ధానికి సిద్ధపడాలి కదా. ప్రార్థన చేస్తే సరిపోయిందా? ఇప్పుడు మనం కూడా అంటాం దేవుడిని అడిగితే సరిపోయిందా? మన ప్రయత్నం మనం చేయాలి కదా. మనం కూడా మనకు శ్రమ పడకుండా మనకేం జరుగుతుంది? మన ప్రయత్నాలన్నీ మనం చేసిన తర్వాత దేవుడి మీద ఆధారపడాలి, అంతేనా? దేవుడి మీద ఎప్పుడు ఆధారపడతాం? మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత అప్పుడు జరగకపోతే దేవుడి మీద ఆధారపడతాం. ఒకవేళ జరిగితే నా వల్ల జరిగింది అంటాం. దేవుడు ఏం చేశాడు? నేను ఎంత కష్టపడ్డాను, నేను ఎంత ప్రయాసపడ్డాను, దానివల్ల జరిగింది, కానీ దేవుడు నాకేమీ సాయం చేయలేదు, దేవుడి వల్ల నేనేం మేలు పొందలేదు అంటాం. ఇప్పుడు ఇశ్రాయేలీ ప్రజలకు ఏం చెప్పాడు? యోధా వారికి ఏం చెప్పాడంటే, హనానీని యెహూను పంపించి, ప్రవక్తను పంపించి ఆయనతో చెప్పించాడు, నువ్వు వెళ్ళి చెప్పు, యోధా వారు చేసిన, యెహోషాపాతు రాజు చేసిన ప్రార్థన నేను విన్నాను, అయితే వాళ్ళకి ఇలాగ చెప్పు,
వారిని యుద్ధానికి బయలుదేరమను, యుద్ధ సన్నదులై బయలుదేరమను. వీళ్ళు బయలుదేరడమే, యుద్ధం చేయక్కరొద్దు. వీళ్ళు బయలుదేరితే చాలు. యుద్ధం నేను చేస్తాను, వారు బయలుదేరమను అన్నారు. అప్పుడు యెహోషాపాతు నిలవబడి, యోధా వారులారా, యెరూషలేములో ఉన్న కాపురస్తులారా, మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి, మీరు స్థిరపరచబడతారు. వారి ప్రవక్తలను నమ్ముకోండి, మీరు కృతజ్ఞులు అవుతారు. లేచి మనం బయలుదేరదాము యుద్ధానికి అని 20వ అధ్యాయము 20వ వచనంలో యెహోషాపాతు రాజు యోధావారి సైన్యానికి చెప్పాడు. వారు బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆ ముగ్గురు రాజుల యొక్క సైన్యం అంతా కూడా బయలుదేరింది యుద్ధం చేయడానికి. యుద్ధం చేసే ముందు ఏం జరిగింది అంటే, దేవుడు ఆ ముగ్గురు రాజుల యొక్క సైన్యాన్ని, వారి మనసుని కలవరపరిచాడట. వారిని కలవరపరిచాడు. ఎప్పుడైతే దేవుడు వారిని కలవరపరిచాడో వాళ్ళకి వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారట. ఈ విస్తారమైన సైన్యం అంతా కూడా చచ్చిపోయారు. ఒక్కడు కూడా మిగలలేదట. ఎవరికి వాళ్ళు ఒకరు ఎదురుగుండా వాడిని కత్తితో పొడిచేసుకోవడం, వాళ్ళు కత్తితో పొడుచుకోవడం, ఇలా సైన్యం అంతా చచ్చిపోయింది. ఈ మోయాబీలు కానీ, అమోనీలు కానీ, మెయోనీలు కానీ, వీళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీ ప్రజలు వాళ్ళతో యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ చచ్చిపోయి శవాలు పడి ఉన్నారు. ఇదేంటి, మనం యుద్ధం చేయలేదు కదా, ఎలా చచ్చిపోయారు అంటే, ఇప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, మీకంటే ముందుగా మీ దేవుడిని యెహోవా వారితో యుద్ధము చేశాడు, దేవుడు వారిని కలవరపరిచాడు, అందుకనే వాళ్ళకు వాళ్ళే చచ్చిపోయేలాగా దేవుడు చేశాడు. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు వాళ్ళ దగ్గరున్న ఆస్తిని మీరు దోచుకోండి. అంటే 3 రోజులు దోచుకున్నారట. వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారము కానీ, వాళ్ళు తెచ్చిన యావత్ ఆస్తిని కూడా 3 రోజులు పట్టింది ఈ యొక్క యెహోషాపాతుకి, తన దగ్గర ఉన్న సైన్యానికి వాళ్ళు తెచ్చిన ఆస్తిని అంతటినీ దోచుకోవడానికి. దేవుడు వారిని ఎంతో విస్తారమైన ధనాన్ని వారికి ఇచ్చాడు. ఏం చేస్తే ఇచ్చాడు? వీళ్ళేమి యుద్ధం చేయలేదు, వాళ్ళతో ఏమీ పొట్లాడలేదు కూడా. ఒకటి చేసింది ఏంటంటే, దేవునికి ప్రార్థన చేశారంతే. ఇది ఒకటే చేశారు వాళ్ళు. దేవునికి వాళ్ళ ప్రార్థన చేయడం వల్ల దేవుడు వారి ప్రార్థనను అంగీకరించి ఆ ముగ్గురు రాజుల చేతుల నుంచి కూడా దేవుడు వీరిని కాపాడాడు. అది దేవుడు కాపుదలంటే. దేవుణ్ణి అడిగేటప్పుడు, దేవుని మన మీద దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఎప్పుడు నీ దేవుడి మీద నీకు అనుమానం అనేది రాకూడదు. అనుమానించొద్దు. దేవుణ్ణి అనుమానించావు అంటే నీ జీవితంలో దేవుడి దగ్గర నుంచి ఏమీ పొందలేవు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి మనం ఏదైనా మేలు పొందాలి అంటే నిండు మనసుతో మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఆకస్మికమైన భయము కలిగినప్పుడు, దుర్మార్గులైన వారికి నాశనము సంభవించినప్పుడు వారిని చూసి నువ్వు భయపడవద్దు అంటున్నాడు. వాళ్ళని చూసి నువ్వెందుకు భయపడతావు? వాళ్ళకేదో జరిగిందని నువ్వెందుకు భయపడుతున్నావు? నేను లేనా? అందుకని అంటాడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే, మనల్ని రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు. ఈ రోజున మనం నమ్ముకుంది ఏదో మనం రక్షించలేని దేవుణ్ణి కాదు, మనకు సహాయము చేయలేని దేవుణ్ణి కాదు, మన ఆపదలు తీర్చలేని దేవుణ్ణి కాదు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, నువ్వు ఏది అడిగినా, నీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆయన తీర్చగలిగిన దేవుడు. అందుకని ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం అంటాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకును దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదియూ లేదు అంటాడు ఆయన. అంటే మనం నమ్ముకున్న దేవుడికి ఈ భూమి మీద ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదనమాట. ఆయన అన్నీ చేయగలిగిన దేవుడు. అలాంటి దేవుడి మీద మనం ఎంత విశ్వాసంతో ప్రార్థించగలుగుతున్నాం? ఎంత విశ్వాసంతో దేవుడిని నమ్ముతున్నాం? ఎందుకు భయపడుతున్నాం? చాలాసార్లు ఎంత దేవుని నమ్మినా వాళ్ళకి బయట లోకాన్ని చూసినప్పుడు, లోకంలో ఉన్న పరిస్థితులు చూసినప్పుడు మనకి కూడా అదే భయం పట్టుకుంటుంది. ఇదే భయం కదా. ఎందుకు అంటే వాటిని చూసినప్పుడల్లా మనం భయపడుతూనే ఉంటాం. సరే, మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ
39వ వచనం అండి. 4:39 వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం అండి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పారు. వారు భయపడ్డారట. దేన్ని చూసి భయపడ్డారు అంటే గాలిని చూసి భయపడ్డారట. యేసు వారు ఎప్పుడైతే గాలిని చూసి భయపడడం మొదలుపెట్టారో ఆయన తన నిద్రలో నుంచి లేచి అంటే వారితో చెప్తున్నాడు, మీరెందుకు భయపడుచున్నారు, మీరెందుకు భయపడుతున్నారు, నేను మీతో లేనా, నేను మీతో ఉన్నంత కాలము ఏది మీకేమీ చేయలేదు. నిజమండి, ఈ లోకములో ఏదైనా సరే నీకు ఏదైనా సంభవించాలి అంటే నీ దేవుడి అనుమతి లేకుండా ఏదీ నీకు సంభవించదు. మీకు ఎన్నోసార్లు చూపించాను ఆ మాటను. సరే, రాత్రి మరలా చూపిస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం అండి. క్షమించండి, 20వ వచనం, 19వ వచనం, 19వ వచనం, 10వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం అండి. 10, 19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. చూసారా, ఆయన అంటున్నాడు, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఎందుకు హాని చేయదు? నేను మీతో ఉన్నాను కదా. నేను మీతో ఉంటే మీకేం హాని చేయగలుగుతుంది ఏదైనా? మీరెందుకు భయపడుతున్నారు? నేను మీతోనే కదా ఉన్నాను. ఏదైనా మీకు ఏది సంభవించాలనుకున్నా మీకంటే ముందు నాకు సంభవించాలి. ఎందుకంటే మనకు ముందుగా నడుస్తున్నవాడు దేవుడు. నీకెప్పుడు కూడా దేవుడు నీ ముందు నడిచే దేవుడు. నీకేదైనా అపాయం వస్తుంది అంటే ఆయన దాటి నీ దగ్గరికి రావాలి. ఆయన దాటి రాకుండా ఏది నీ దగ్గరికి రాదు. అది దేవుడు. నీవు నేను సేవించుచున్న దేవుడు ఎవరంటే నీకు ముందుగా నడిచే దేవుడు. ఎలాంటి సమస్యనైనా ఆయన పరిష్కరించగలిగిన దేవుడు. సరే, ఈ రాత్రి మీకు ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము. మన దేవుడు ఎలాంటి వారు అంటే ఆయన మనకెప్పుడు కూడా ముందు నడిచే దేవుడట. ఆయన ఎప్పుడు మన వెనక నడిచే దేవుడు కాదు. ఆయన మనకు ముందుగా వెళుతూ ఉంటాడు. ఆయన యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం అండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ఆయన అంటున్నాడు, నేను నీకు ముందుగా నడిచే దేవుణ్ణి, నీ వెనకాల ఉండే దేవుని కాదు. ఏదైనా నీకు అపాయము కీడు వస్తుందంటే నిన్ను ముందు తోసి నేను వెనకాల ఉండను. ఏదైనా అపాయము కీడు వస్తుందంటే నీకు ముందు నేను నిలబడతాను. అది ఎలాంటిదైనా సరే దాన్ని నేను భరిస్తాను. ఆ తర్వాతే నీ దగ్గరికి రావాలి. మనం నమ్మిన దేవుణ్ణి దాటి ఏది కూడా మన దగ్గరికి రాలేదు. అది ఏదైనా సరే. ఎందుకో తెలుసా? నీవు నేను నమ్మిన దేవుడు ఈ సమస్తము మీద అధికారము కలిగిన దేవుడు. ఆయన అన్నిటి మీద అధికారం కలిగిన వాడు కాబట్టి ఆయన అధికారానికి సమస్తము లోబడుతుంది. ఏదైనా సరే నీకే హాని కూడా చేయదన్నమాట. నీకే హాని కూడా చేయదు. ఎందుకు చేయదు అంటే నీ దేవుడు అలాంటి వాడు నీతో ఉన్నాడు. మరి నువ్వు నమ్ముకున్న దేవుడు నీతో ఉన్నప్పుడు మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? దేనికి నువ్వు భయపడుతున్నావు? వాళ్ళని చూసి వీళ్ళని చూసి భయపడుతున్నావా? వాళ్ళకి ఎలా జరిగింది, వీళ్ళకి ఎలా జరిగింది, వాళ్ళు అలాగైపోయారు, వీళ్ళు ఎలాగైపోయారు, రేపు నేను కూడా అలాగైపోతానేమో అని భయపడుతున్నావా? అందుకని అంటాను, ఇలాగ భయపడుతూ బ్రతికితే ఇలాంటి భయపడేవారు ఎందుకంటే దేనిని సాధించలేరు. అన్నిటికీ భయము అనేది ఒక జబ్బు అన్నమాట. అది దేవుని బిడ్డలుగా
మన జీవితంలో ఎప్పుడూ కూడా భయం అనేదే ఉండకూడదు. మన యేసుప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? మనకున్న భయాలన్నీ పోగొట్టడానికే ఆయన వచ్చాడు ఈ లోకానికి. యేసుప్రభువారిని ఏ రోజునైతే మనం నమ్మేమో ఆ రోజునే మనకి ఎలాంటి భయాలున్నా ఆ భయాలన్నీ పోయి అన్నమాట. మన వ్యక్తిగతంగా మనకున్న భయం కానీ, మన కుటుంబంలో ఉన్న సమస్యల గురించి భయం కానీ, మన పిల్లల గురించి భయం కానీ, దేనికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? నీ దేవుడు నీ భయాలు పోగొట్టేవాడే కాదు, నీ కుటుంబంలో ఉన్న భయాలు పోగొట్టగలిగిన వాడు, నీ పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆయనే ఆలోచించగలిగిన దేవుడు. ఆయన ఎన్నోసార్లు చెప్తాడు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నీ పిల్లలతో నేను తోడుగా ఉంటాను, నీతో ఏ నిబంధన అయితే చేశానో నీ పిల్లలతో కూడా అదే నిబంధన చేస్తాను, నీతో నేను ఎప్పుడు ఉంటాను అని చెప్తున్నాడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు ఈ భూమి మీద ఎవరున్నారు? కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, ఎందుకు భయపడుతున్నావు? దుర్మార్గులకు జరిగిన ఆ నాశనాన్ని చూసి, ఆకస్మికమైన భయాన్ని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? నీకెందుకు వచ్చింది ఆ భయం? ఏమో రేపేమైనా అయితే దేవుడు నాతో ఉంటాడా, దేవుడు నన్ను కాపాడుతాడా, దేవుడు నాకు సాయం చేస్తాడా? దేవుడు ఎలా సాయం చేస్తాడు? నా ప్రయత్నం నేను చేసుకోవాలి కదా, నా పని నేను చేయాలి కదా, నన్ను నేనుగా సంరక్షించుకోవాలి కదా, నన్ను నేనుగా కాపాడుకోవాలి కదా. ఇవన్నీ చేయకుండా దేవుడా దేవుడా దేవుడు అంటే దేవుడు ఎక్కడి నుంచి చేస్తాడు? అది లోకస్తులు అనే మాట, దేవుణ్ణి ఎరగిన వారు చెప్పే మాట. కానీ దేవుణ్ణి అడిగిన వారు చెప్పే మాట ఏంటంటే, అన్నిటికీ దేవుడే. మేము నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అంటే జీవము కలిగినవాడు. జీవము కలిగినవాడు అంటే ఆయన ఎప్పుడూ జీవించుచున్నవాడు. ఇలాంటి జీవము కలిగిన దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడైన దేవుడు. ఆయన మమ్మల్ని ఎప్పుడు వదిలేసే దేవుడు కాదు. అది ఎలాంటి పరీక్ష అయినా సరే. మీ అందరికీ తెలుసు కదా, యెషయా గ్రంథం 43 అధ్యాయాలు అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను నీకు దేవుడును, నువ్వు భయపడవద్దు అని చెప్తూ కొన్ని మాటలు ఈయన చెప్పాడు. సరే, మీకు ఆ మాటలు చూపిస్తాను నేను మీకు. 43వ అధ్యాయము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాలండి. 1-2 వచనాలు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకు దేవుడు ఈ విషయాలు చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? నిన్ను సృజించిన వాడు, నిన్ను రక్షించిన వాడు, నీకు దేవుడైన వాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? ఒకవేళ నువ్వు జలముల్లో బడి దాటినా జలములు నీ మీద పొర్లిపారవు, నువ్వు అగ్ని మధ్య నడిచినా నువ్వు కాలిపోవు, జ్వాలలు కూడా నిన్ను కాల్చలేవు. ఎందుకో తెలుసా? ఏ లోకములో నిన్ను ఏదియూ కూడా నిన్ను హాని చేయలేదు, ఏది కూడా నీకు నాశనాన్ని నష్టాన్ని తీసుకురాదు. నా అనుమతి లేకుండా ఏది నీకు రాదు. నేను అనుమతిస్తేనే ఏదైనా నీ మీదకి రావాలి. నేను ఎప్పుడు నీ మీదకి అనుమతిస్తానో తెలుసా? నీ విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, నా మీద నీకు నమ్మకం లేనప్పుడు ఇవన్నీ నీ మీదకి వస్తాయి. అందుకన్నాడు, మీకు ఎన్నోసార్లు చూపించాను, మనిషికి ఏ భయమైతే ఉంటుందో, మనం దేనికైతే భయపడతామో ఆ భయం తప్పక మన మీదకి వచ్చేస్తుందట. నిజమండి అని అంటాడు. నువ్వు దేనికైతే భయపడుతున్నావో అది తప్పక దానికి నువ్వు దాసుడు అయిపోతావు అన్నమాట. అంటే అది నీ మీదకి తప్పక సంభవిస్తుంది. నిజమది. నువ్వు దేనికైనా భయపడుతున్నావు అంటే ఇలా జరుగుతుందేమో, ఇలాగ అయిపోతుందేమో, నా పరిస్థితి అలాగవుతుందేమో నువ్వు భయపడతాను చూసావా? నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుందట. మనిషికున్న జబ్బు అలాంటిదన్నమాట. అందుకని అంటాడు, ఏ రోజునైతే మనం యేసుప్రభువారిని నమ్మేమో ఆ రోజు నుంచే నువ్వు భయపడకూడదన్నమాట. అసలు భయం అనేది నీకు ఉండకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు యేసుప్రభువారిని నమ్మిన దగ్గర నుంచి నీ భయం పోగొట్టాడు ఆయన. మీకు ఎన్నోసార్లు చూపించాను. యోబు కూడా
ఇలాగే కృంగిపోయాడు. నేను ఇంత దేవుని నమ్మానే, ఇంత విశ్వాసముతో దేవుని వెంబడించానే, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నాకే ఎందుకు ఇలాంటి కష్టం వచ్చిందని యోబు కృంగిపోవడం ప్రారంభించాడండి. అప్పుడు యోబు యొక్క స్నేహితుడైన ఈ ఎలీఫజు ఇలాగూ చెప్పాడు. ఆయన యోబు గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలండి. 5-6 వచనాలు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము 6వ వచనమండి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నువ్వు కలవరపడుచున్నావు. చూసావా? ఇప్పుడు యోబుతో ఎలీఫజు చెప్తున్నాడు, నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇప్పుడు నీకు శ్రమ రాగానే నువ్వు ఏడుస్తున్నావు. శ్రమ వచ్చేసిందని ఏడుస్తున్నావా? నీ శ్రమలో నీ దేవుడు నీకు సహాయం చేయలేడా? నీ దేవుడు నిన్ను రక్షించలేడా? నీ దేవుడు నిన్ను కాపాడలేడా? మనకి ఆయన శ్రమ వచ్చినప్పుడు నిన్ను కాపాడకపోతే ఆయన ఎందుకు నీకు దేవుడు? అసలు మనం దేవుడిని ఎందుకు నమ్ముకున్నాం? నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో ఆయన నీకు సహాయం చేయాలనే కదా, అందుకే కదా దేవుడిని నమ్మావు. ప్రభా, నా పరిస్థితులు ఎలాగున్నాయి, నా కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి, నా భర్త పరిస్థితి ఎలాగుంది, నా పిల్లల పరిస్థితి ఎలాగున్నాయి, నాకు ఈ లోకంలోని సమస్యలతో ఉంటున్నాను, నన్ను తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు, నాకు సాయం చేయతండ్రనే కదా దేవుడి దగ్గరికి వచ్చావు. మరి అలాంటి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు ఆయన నిన్ను ఆదుకోలేకపోతే ఆయన నీకు దేవుడు ఎలాగవుతాడు? ఇప్పుడు యోబుతో అదే చెప్తున్నాడు. యోబా, నీకు శ్రమ కలగగానే నువ్వు ఏడుస్తున్నావు కదా, అంతేకాదు నీకు బాధ అవి నీకు తగలగానే నువ్వు కలవరపడిపోతున్నావు. నీకు ఈ శ్రమ రాగానే, అవి నీ మీదకి రాగానే, అవి నీకు సంభవించగానే నువ్వెంత కలవరపడిపోతున్నావు. నాకే ఎందుకు జరిగింది, నాకేలాగా అవ్వాలా, ఏంటంత దేవుడిని నమ్మాను కదా, నా దేవుడు నాకేం సాయం చేశాడు, నా జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి పెట్టాడు, ఎంత కలవరపడిపోతామో. ఎందుకు యోబా నువ్వెంత కలవరం ఎందుకు పడుతున్నావు అని చెప్పి ఇప్పుడు 6 వచనంలో చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యోబా, నువ్వు ఎంత దేవుడిని నమ్మావో ఆ దేవుడికి తెలియదా? ఇప్పుడు నిజంగా ఆ దేవుడి మీద నీకున్న భక్తి ఉంటే ఈ భక్తి నీకు ఏం పుట్టించాలా? ధైర్యాన్ని పుట్టించాలా. నాకేంటి నా దేవుడు ఉండగా, నాకేంటి నా దేవుడు నాకు సహాయం చేసేవాడు ఉండగా, నాకేంటి నా దేవుడు నాతో ఉండగా, నాకే పరిస్థితి అయినా పర్లేదు, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఎందుకు భయపడతాను? సంభవించని ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా నేను భయపడవలసిన అవసరం నాకు లేదు, నా దేవుడు నాతో ఉన్నాడు. అది నీ భక్తి నీకు పుట్టించే ధైర్యం ఏంటో తెలుసా? ఆయన నాతో ఉండగా నాకేంటి భయం, నేను దేనికి భయపడతాను? ఈ లోకంలో నిన్ను భయపరిచేదే, అంటే ఈ లోకంలో ఏది కూడా నిన్ను భయాన్ని పుట్టించలేదు. అందుకని సాతాను ఎప్పుడు కూడా నా జీవితంలో భయాన్ని పుట్టించాలనుకుంటాడు. ఆయన ఏదో ఒక రీతిగా నీలో భయాన్ని కలగజేసి నిన్ను కృంగచేయాలి, వాడు తను లోపరుచుకోవాలి అనుకుంటాడు. ఆయన దేవుని బిడ్డ అనేవాడు దేనికి భయపడ్డనమాట. ఆఖరికి తను ఎదురుగుండా తన మరణమే ఎదురుగుండా వచ్చిందనుకోండి, నువ్వు చచ్చిపోతావు అని వచ్చిందనుకోండి, ఒకవేళ నీ చంపేసేవాళ్ళు కూడా నీకు ఎదురుగుంటా ఉన్నారనుకోండి, చావుకు కూడా భయపడమన్నమాట. మీకు ఎన్నోసార్లు చూపించాను, మనం ఎవరికి భయపడాలంటే ఒకే ఒక వ్యక్తికి భయపడాలట. ఆ వ్యక్తికి తప్ప ఇంక ఈ లోకంలో ఎవ్వరికీ భయపడకూడదట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయము. మనం ఎవరికి భయపడాలో ఇక్కడ ఆయన చెప్తాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనం అండి. 5వ వచనం 6వ వచనం 5వ వచనంలోనే ఉంది ఆ మాట. 12వ అధ్యాయము లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనం అండి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. మనం ఎవరికి భయపడాలట? చంపిన తర్వాత నరకములో వేసే ఆ దేవునికి భయపడాలే తప్ప ఇంక ఈ లోకంలో దేనికి భయపడకూడదన్నమాట. అది శ్రమైనా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా,
ఉపద్రవమైన లేకపోతే అనారోగ్యమైన ఏ పరిస్థితులు మన మీదకి వచ్చినప్పటికీ కూడా భయపడకు. ఇవన్నీ నీలో అధైర్యాన్ని పుట్టించడానికే సాతాను వీడు ఉపయోగించే ఆయుధాలన్నమాట. ఏ పరిస్థితులు నీ మీదకి వచ్చినప్పటికీ కూడా నువ్వు భయపడకుండా నిలబడగలిగితే వాడు నిన్నేమీ చేయలేడు. అందుకని అన్నాడు, సాతాను భయపెట్టగలడే తప్ప వాడు ఏమీ చేయలేడు. ఆడు భయపెట్టగలడంతే. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట అన్నాడు కదా, మీ విరోధిని అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడట. వాడు ఎలాగున్నాడట? గర్జించు సింహం అంట. సింహము గర్జిస్తే దానికి ఆహారం ఎలా దొరుకుతుందండి? అడవిలో సింహము ఏ జంతువునైనా పట్టాలి అంటే అది మాటు కాయాలి, అరవకుండా ఉండాలి. అరవకుండా ఉంటేనే ఏ జంతువైనా తన దగ్గరికి వస్తుంది. అది అరిసింది అనుకోండి, ఏ జంతువుని వస్తుంది తన దగ్గరికి? ఇక్కడ సింహం ఉందిరా బాబు చంపేసేలాగుందని ఎక్కడ దూరంగా పారిపోతాయి. మరి అరిసే సింహానికి ఏది ఆహారం దొరుకుతుంది? దొరుకుతుంది. నిజమైన వేటాడే సింహం అయితే అది మాటు కాసి పడుతుంది అన్నమాట, అరవకుండగా వేటాడుతుంది అన్నమాట. కానీ ఈ సింహం ఎలాదంటే గర్జించే సింహం అంట. ఈ గర్జించే సింహం అనేది ఎలా చెప్పారు అంటే, వయసు అయిపోయిన తర్వాత సింహాలంట పరిగెత్తలేవంట. ముసలితనం వచ్చిన తర్వాత ఈ సింహాలు పరిగెత్తలేవంట. అప్పుడు ఏం చేస్తాయంటే, జంతువులన్నీ ఎక్కడైతే నీళ్లు త్రాగడానికి వస్తున్నాయో అక్కడ మాటు కాసి కూర్చుంటాయట. ఇది మాటు కాసి పడుకున్నప్పుడట, జంతువులు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు అప్పుడు ఇది గట్టిగా అరుస్తుందట. అరిచినప్పుడు ఏం చేస్తాయంటే జంతువులు, సింహం మన మీదకి వచ్చేసింది అని భయపడిపోయి చల్లాచెదురుగా పారిపోతాయట. ఇప్పుడు పారిపోతున్నప్పుడు ఏ జంతువు అయితే తను ఎదురుగుంట పరిగెత్తుకు వస్తుందో దాన్ని పట్టుకుంటుందట. ఇది పరిగెత్తలేదు కదా, ఇది ముసలిదైపోయింది. ఇది ముసలిదైపోయింది అంటే పరిగెత్తలేదు కాబట్టి ఏదైతే తన వైపు పరిగెత్తుకుంటూ వస్తుందో చూస్తుందట, దాన్ని మాత్రం పట్టుకుంటుందట. అలాగే సాతాను ఎలాంటో తెలుసా? భయాలు కలగజేసి ఆ భయానికి మనం పరిగెడుతూ ఉంటే మనల్ని పట్టుకుంటాడట. అప్పుడు పట్టుకుని అంటాడట, నా మాటిను నేను నీకు సాయం చేస్తాను, నా మాటిను నీకు ఇది ఇస్తాను, నా మాటిని నీకు ఇలా చేస్తాను. ఏంటి? సాతాను మనకి ఇవ్వగలదా? సాతాను మనకు చేయగలదా? అసలు ఈ లోకం దానికి ఏమైనా అధికారం ఉందంటావా? దానికి ఏమీ అధికారం లేదు. దేవుడు ఈ భూలోకాన్ని దానికి ఇవ్వలేదు, మంది ఇదంతానా. మనము దానికి చేతికి ఇవ్వడం వల్ల ఇప్పుడు మనం దానికి లొంగిపోవలసి వచ్చింది. అర్థమైందా? ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఆ పాపాన్ని ఆసరా చేసుకున్న సాతాను ఏం చేసిందంటే మనల్ని లొంగ తీసుకుంది. నువ్వు పాపం నుంచి బయటకు వచ్చేసావు అనుకోండి, వాడు నీ మీద ఏమీ చేయలేడు. వాడేమీ చేయలేడాడు. దేవుడి బిడ్డల మీద సాతానుకి ఏ అధికారము లేదు, ఏ అధికారము లేదు. దేవుడు ఆయన నమ్ముకునే బిడ్డలను సాతాను చేతికి అప్పగించేవాడు కాదు, ఆయన కాపాడేవాడు, ఆయన రక్షించేవాడు. అందుకని యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు ఆయన. సరే మీకు ఆ మాట చెప్తాను. ఆయన ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు తన తండ్రికి కొన్ని విషయాలు చెప్పి ఆయన ఇలాగ చెప్పాడు. ఆయన యోహాను సువార్త 16వ అధ్యాయము ఆయన ఏమంటాడు అంటే, ఆయన ఇలాగా చెప్తూ, తండ్రి ఎవరినైతే నాకు అప్పగించావో, ఎవరినైతే నేను ఈ భూమి మీద రక్షించానో వారిని అందరినీ కూడా నేను మరి నీ చేతికి అప్పగిస్తూ ఆయన ఒక మాట అంటాడు. ఆయన ఏమన్నాడంటే, నా తండ్రి యొక్క చేతిలో నుండి మిమ్మల్ని ఎవడునూ అపహరింపలేడు అంటాడండి. చూడ ఆ మాట చూపిస్తాను మీకు. ఆయన ఏమంటాడంటే, క్షమించండి, 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 28 వచ్చినవండి. 10:28, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక
అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. సరే, దేవుడి చేతిలో నుండి మనల్ని ఎవ్వరూ తీసుకోలేరట. తీసుకోగలరా? మనం దేవుడి బిడ్డలమండి. సాతాను మనల్ని ఏం చేయగలదు? అసలు మనం దేవుడి చేతిలో నుంచి అది తీసుకోగలదా? మరి ఎందుకు మన భయాలు? ఇంత దేవుడిని నమ్ముకున్నప్పటికీ కూడా ఎన్ని భయాలు ఉన్నాయో ఇంకా మన జీవితంలో. అందుకే దేవుడు అంటున్నాడు, ఆకస్మికంగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము సంభవించినప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? అసలు నీకెందుకు ఆ పరిస్థితులు వచ్చాయి? వాళ్ళని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? వాళ్ళకంటే దేవుడు లేడు, వాళ్ళకంటే నిరీక్షణ లేదు, వారికంటే నమ్మకం లేకపోవడం వల్ల వాళ్ళకి మీద కష్టాలు వచ్చాయి. మరి నీకెందుకు వస్తాయి అనుకుంటున్నావు నువ్వు? నేను లేనా? ఓహో, నేను లేను అని నువ్వు నమ్మకం లేదు కాబట్టి కదా నీకు ఈ భయాలని వచ్చాయి. అర్థమైందా? అందుకని అంటాడు, నిజంగా పరలోకంలో ఉన్న తండ్రి నీతో ఉంటే నీకెందుకు భయం? నువ్వెందుకు భయపడుతున్నావు? చాలాసార్లు చూడండి, పిల్లలకి తల్లిదండ్రులు ఉన్నంతసేపు ఏ భయము ఉండదట. పిల్లలకి తల్లిదండ్రులు ఉన్నంతసేపు ఏ భయము ఉండదట. ఎందుకు భయం ఉండదు? మా అమ్మా నాన్న ఉన్నారు, నాకేటి ఏం కావాలన్నా ఆలోచిస్తారు, వాళ్ళు చూసుకుంటారు, నాకేటి భయం? వాళ్ళకి ఏది కావాలన్నా తల్లిదండ్రులని అడుగుతారు, తల్లిదండ్రులు అడుగుతాడు. సరే, అది ఈ లోకంలో తల్లిదండ్రులు ఉన్న పిల్లలకే అంత ధైర్యం ఉంటే, మరి నువ్వు నేను జీవము కలిగిన దేవుని నమ్మాము అంటే మరి ఆ దేవుడిని బట్టి మనం ఎంత ధైర్యంగా ఉండాలి? నాకేంటండి, నాకు ఏ పరిస్థితులు నా మీదకి వచ్చినా నన్ను రక్షించడానికి, నన్ను ఆదుకోవడానికి, నాకు సహాయం చేయడానికి నా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను భయపడవలసిన అవసరం నాకు లేదు. సరే, నేను భయపడవలసిన అవసరం నాకు లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? దేనికి నువ్వు భయపడుతున్నావు? లోకంలో ఉన్న మనుషులకు జరుగుతున్న పరిస్థితులు చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? వాళ్ళకి జరిగింది కాబట్టి నీకెందుకు జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? వాళ్ళు దుర్మార్గులు, నన్ను ఎరగిన వారు, వాళ్ళకి అలా జరిగిందంటే ఒక అర్థం ఉంది. నీకెందుకు జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? అంటే నేను నీతో లేననే కదా నీకు ఆ భయం. అందుకే నువ్వు భయపడుతున్నావు. నేను మీతో లేని ఈ కాలమందు మీరు భయపడాలి, కానీ నేను మీతో ఉన్న ఈ కాలమందు మీరెందుకు భయపడతారు? నేను మీతో ఉన్నంత కాలము మీరు భయపడరు. యేసుప్రభువారి యొక్క శిష్యులతో కూడా వెళ్తూ ఉంటే ఆ పరిసయ్యుల యొక్క శిష్యులు ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి ఇలాగ చెప్పారట, ఏమయ్యా, యోహాను తన శిష్యులకి ప్రార్థన చేయడం నేర్పించాడు, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. పరిసయ్యుల శిష్యులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నేర్పించారు. కానీ మీ గురువు ఎప్పుడు కూడా మీకు ఏమి నేర్పించలేదు? ఉపవాసం ఉండమని ఎప్పుడు చెప్తలేదు. మీరు ఎప్పుడు ఏడిసి ప్రార్థన చేయమని ఎప్పుడు చెప్తలేదు. ఏటి మీ గురువు అలాంటి ప్రార్థన నేర్పించడా అని అడిగారు. అప్పుడు వీళ్ళు వచ్చి ఏం చెప్పారు? యేసుప్రభువారిని అడిగారు. అప్పుడు యేసుప్రభు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాడట? పెండ్లి ఇంటి వారికి పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు, ఆ ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే ఏలెందుకు ఉపవాసం అంటారండి? పెళ్ళింట్లో ఎలాగుంటుందట? వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బోళ్ళు మంది వచ్చిపోతూ ఉంటారు. కానీ వండి వార్చడమే సరిపోతుంది. అమ్మ పెళ్ళని మాట ఎత్తేమో లేదా వండడమే ఓర్పడమే సరిపోతుంది, వచ్చిన వాళ్ళకి పోయే వాళ్ళకి పెట్టడం సరిపోతుంది, ఈ పని ఎక్కువైపోయింది అంటారు. వాళ్ళు ఎడతారా? అది యేసుప్రభు ఏం చెప్పాడు? నేను మీతో ఉన్నంత కాలము మీరు ఏడవలసిన పని లేదు. ఒకవేళ నేను మీతో లేకపోతే ఎడుతారేమో, కానీ మీతో ఉంటే మీరెందుకు ఎడుతారండి? అర్థమైందా? దేవుడు నీతో ఉంటే నువ్వెందుకు బాధపడతావు? నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడుతున్నావు అంటే దేవుడు నీతో లేడు. దేవుడు నీతో లేడు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. ఒకవేళ యేసుప్రభువారే నీతో ఉంటే నువ్వెందుకు భయపడతావు? దేనికి భయపడతావు? ఒకవేళ ఎలాంటి దారిద్ర్యం నీ మీదకి వచ్చినా సరే నువ్వు భయపడవు. కారణం ఏంటి తెలుసా? ప్రభువా, ఇది నువ్వు అనుమతిస్తేనే నా మీదకి వచ్చింది కాబట్టి నేను ఎందుకు భయపడతాను? పర్లేదు, ఇలాంటి శ్రమను కూడా, ఇలాంటి దారిద్ర్యతను కూడా నేను అనుభవించడానికి ఇష్టమే. ఒకవేళ నేను ఈ పరిస్థితుల గుండా వెళ్ళడం నీకు ఇష్టమైతే నాకేంటి బాధ? వెళ్తాను. నువ్వు ఎప్పుడైతే
అలా దేవుడి యొక్క తీర్మానానికి, దేవుని ఇష్టానికి అప్పగించుకుంటావో ఆయన ఎప్పుడు నిన్నెందుకు బాధ పెడతాడండి? ఆయన నిన్నెందుకు వదిలేస్తాడు ఆయన? కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, మీరెందుకు వాళ్ళని చూసి భయపడుతున్నారు? లోకంలో జరుగుతున్న పరిస్థితులు చూసి మీరెందుకు భయపడుతున్నారు? ఒకవేళ అలా భయపడుతున్నారు అంటే నేను మీతో లేను. సరే, ఇప్పుడు 26 వచనం చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26 వచనం అండి. 3:26. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. చూసారా, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు 26 వచ్చినాడు, యెహోవా నీకు ఆధారం. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు ఆధారం కాదా? నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు సహాయం చేయలేడా? అందుకనే ఈ సొలొమోను మహారాజు ఈ సామెతల గ్రంథాన్ని రాసినప్పుడు ఇదే మాట చెప్తున్నాడు, యెహోవాయే నీకు ఆధారమైన వాడు. నీకు ఆధారమైన ఆయన ఎవరికి ఆధారంగా ఉంటాడో తెలుసా? ఆయన ఎవరికి ఆధారంగా ఉంటాడు? ఆయన నమ్మిన వారికి. నిజమండి, నీతిమంతులకు యెహోవాయే ఆధారం అంట. ఎవరైతే యేసు ప్రభు అనేక రక్తం చేత కడగబడ్డారో, వారు పాప జీవితం నుంచి బయటకు వచ్చారో, వాళ్ళందరికీ యెహోవా ఆధారమైన వాడు. వాళ్ళందరినీ దేవుడు కాపాడగలిగిన వాడు. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆధారమైన వాడిని. నీకెంత ఆధారమైన వాడిని తెలుసా? అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో నేను నీకు సహాయం చేయగలిగిన వాడిని. అందుకనే యెహోవా మనకు ఆధారమైన వాడట. నీతిమంతులకు యెహోవాయే రక్షణ ఆధారమైన దేవుడట. మరి అలాంటి దేవుని నమ్ముకున్నప్పుడు ఆ దేవుడు నీకెందుకు ఆధారంగా లేడనుకుంటున్నావు? ఎందుకు దేవుడి మీద ఆధారపడలేకపోతున్నావు? ఆయన చేయలేడేనా? ఆయన విడిపించలేడేనా? ఆయన నిన్ను రక్షించలేడేనా? ఎందుకు నువ్వు ఆధారపడతలేదు? ఇవన్నీ ఆధారపడకపోవడం గల కారణం ఏంటంటే ఆయన మీద ఉన్న అపనమ్మకమే. మనం ఎందుకు దేవుడి మీద ఆధారపడతలేదంటే, ఏమో దేవుడు చేస్తాడో చేయడో, ఇస్తాడో ఇవ్వడో. మనం ఏం చెప్పగలం? ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఇది కదా మనం చాలాసార్లు అంటే, ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, ఇష్టం లేకపోతే ఇవ్వడు. ఇంక దానికి నేనేం చెప్తాను? ఆయనకి ఇష్టం లేదు, ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు నా ప్రయత్నం నేను చేయాలి కదా. అసలు ఆయన ఇవ్వలేడు అనే ఆలోచన నీకెందుకు వచ్చింది? ఆయన ఇవ్వలేడు అనే ఆలోచన నీకు వచ్చిందంటే నువ్వు ఆయనకి ఇష్టమైన రీతిగా జీవిస్తలేదు. ఆయనకి ఇష్టమైన రీతిగా నువ్వు జీవించకపోవడం వల్లే ఆయన నీకు ఇస్తలేదు. నిజంగా నువ్వు ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే ఆయన నీకెందుకు సాయం చేయడు? ఆయన నీకెందుకు నిన్ను కాపాడలేడు? ఆయన ఎందుకు నిన్ను విడిపించలేడు? ఇలాగ ఆలోచించవు. ఆయన నాకు సహాయం చేయలేదు అంటే చేయలేదు, ఆయనకి ఇష్టమైతే చేస్తాడు, లేకపోతే లేదు. దానికి నేనేమంటాను? ఆయనకి ఇష్టం లేదా? నీకు సహాయం చేయడం ఆ దేవునికి ఇష్టం ఉండదా? నిన్ను కాపాడకపోవడం ఆ దేవునికి ఇష్టం ఉండదా? నిన్ను రక్షించకపోవడం దేవుడికి ఇష్టం ఉండదా? నీ శ్రమలో నుండి విడిపించకపోవడం దేవుడికి ఇష్టం ఉండదా? ఎలాగ ఆలోచిస్తున్నావు నువ్వు? అందుకని అంటాను, ఒక్కసారి నువ్వు ఒక వ్యక్తి మీద నీకు అపనమ్మకం వచ్చిందంటే ఇంకెప్పుడైనా సరే ఆ అపనమ్మకం అనేది ఇంకెప్పటికీ అలాగే ఉండిపోద్ది అన్నమాట నీకు. అందుకని అంటాడు ఆయన, మన జీవితంలో ఒక వ్యక్తిని కానీ, ఒక మనిషిని కానీ, ఒక పరిస్థితులు కానీ మనం నమ్మలేదు అంటే ఇంకెప్పటికీ నమ్మం. మన దృష్టిలో అది ఎప్పటికీ అలాగే పడిపోద్ది అన్నమాట. ఆ వ్యక్తిని చూసినప్పుడు కానీ, ఆ మనిషిని చూసినప్పుడు కానీ మనకేమవుతుందో తెలుసా? మన బుర్రలో ఉన్నదే మనకు అర్థమవుతుంది. అందుకని అంటాడు, ఒక వ్యక్తి ఎప్పుడు కూడా మన దృష్టిలో చెడ్డవాడు అని ముద్రేసామనుకోండి, నువ్వెన్ని పనులు చేసినా ఆ వ్యక్తి ఆయనకి చెడ్డవాడిగానే కనపడతాడు. ఎందుకంటే నీ మనసులో స్టాంప్ పడిపోయింది, వాళ్ళు చెడ్డవారు అంతే. ఒకవేళ అదే వ్యక్తి నీ దృష్టిలో మంచివాడు అనుకున్నావు అనుకోండి, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా నువ్వు మంచివాళ్ళుగానే చూస్తావు. అందుకనంటే కదా, మనం ప్రేమించేవాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా మన దృష్టికి మంచివాళ్ళే.
మనం ద్వేషించే వాళ్ళు ఎంత చెడ్డవారైనా, అంటే ఎంత మంచివారైనా, మన దృష్టిలో వాళ్ళు మనకి చెడ్డవారిగానే మిగిలిపోతారు. ఎందుకంటే మనం ద్వేషిస్తున్నాం కదా. ద్వేషించే ప్రతి వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అయినా సరే మనకు చెడ్డగానే కనపడుతూ ఉంటారు. వాళ్ళు ఏ పని చేసినా అలాగే ఉంటుందన్నమాట. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు అంటున్నాడు, నీతిమంతులకి నేను ఆధారం కాదా? ఎందుకు నేను నీకు ఆధారం అని ఎందుకు అనుకోవట్లేదు? నన్ను ఎందుకు నా మీద నీకు ఇలాంటి అనుమానం వచ్చింది? ఎందుకు నువ్వు నన్ను నమ్మలేకపోతున్నావు? ఏ విషయాల చేత నన్ను నమ్మలేకపోతున్నావు? ఒకవేళ ఎప్పుడైనా నువ్వు అడిగింది నేను చెయ్యకపోయానా, ఎప్పుడైనా నువ్వు అడిగింది నేను ఇవ్వలేకపోయానా, మరి ఎందుకు నా మీద నువ్వు అనుమానిస్తున్నావు? నా మీద నీకు ఇంత అనుమానం రావడానికి గల కారణం ఏంటి? అదే దేవుడు అంటున్నాడు, నన్ను అనుమానించడానికి అసలు కారణం ఏంటి? ఎప్పుడైనా నువ్వు కనుక్కున్నావా? నన్ను అనుమానిస్తున్నావు అంటే నేను నీకేదో చేశానన్నమాట. నేను నీకేం చేశాను? నువ్వు అడిగింది నేను ఇవ్వలేదా? నువ్వు చెప్పింది నేను చేయలేదా? నీ శ్రమల్లో, నీ బాధల్లో నిన్ను ఆదుకోలేదా? ఆయన అంటాడు, నేను ఎందుకు నిన్ను ఆదుకోలేదో తెలుసా? నేను ఎందుకు నీకు సహాయం చేయలేదో తెలుసా? నేను సహాయం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా నీ స్వభావం వల్ల నేను సహాయం చేయలేకపోయాను, నీ పాపపు స్వభావాన్ని బట్టి. అందుకని బైబిల్ గ్రంథంలో దేవుడు అంటాడు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులట మందము కాలేదట, రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తము. మరి ఆయన వినే దేవుడు, సహాయం చేసే దేవుడైనప్పుడు మరి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎందుకు వింటలేదు, ఎందుకు సహాయం చేయలేదు? ఇది ఆలోచించాలి కదా. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎప్పుడైనా మనకేదైనా జరగరాంది జరిగిందంటే, మన జీవితంలో ఏదైనా సమస్యలు గుండా, కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా వెళ్తున్నాము అంటే దానికి మొదటి కారణం ఎవరో తెలుసా? మనమే. మనం ఏం చేస్తాం తెలుసా? మనకి ఏదైనా రాగానే మనం వెంటనే ఏంటంటే, అమ్మా దేవుడు నన్ను పరీక్ష పెట్టాడమ్మా అంటారు. ఏం పెట్టాడు దేవుడు? ఆయన పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష? నిన్ను బాధ పెట్టడం ఆయన పెట్టే పరీక్ష అట. అంతేనా? అంతే కదా. ఇప్పుడు దేవుడు నాకు పరీక్ష పెట్టాడు, నన్ను ఎందుకు ఇలా పరీక్షలో శోధిస్తున్నాడు, నాకెందుకు ఇలాంటి కష్టాలు వచ్చాయి, నాకెందుకు ఇలాంటి బాధలు వచ్చాయి, ఎవరికీ లేని నాకెందుకు పెట్టాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు. ఇదే కదా మనం అనే మాటలు. ఆయన అంటాడు, నేనెప్పుడూ నిన్ను శోధించను, ఎప్పుడూ నిన్ను బాధ పెట్టాలనే మనసే నాకు లేదు. అలాంటి మంచి దేవుణ్ణి. ఒకవేళ నీకు బాధ కానీ, నీకు కష్టము కానీ, నీకు నష్టము కానీ, నీకు ఏదైనా పరిస్థితి, ప్రతికూలమైన పరిస్థితులు నీకు సంభవించాయి అంటే ఎందుకు వస్తున్నాయో తెలుసా? నువ్వు చేసుకున్నదే నీ మీదకి వస్తుంది. నువ్వు చేసిన పాపాలన్నీ చుట్టుకుంటున్నాయి అంతే. అర్థమైందా? మనం చేసిన పాపాలే మనం చుట్టుకుంటాయి తప్ప దేవుడు ఎప్పుడూ మనల్ని పాడు చేయడండి. దేవుడు ఎప్పుడూ పాడు చేసేవాడు కాదు. అందుకనే ముందు మన స్వభావం మార్చుకోవాలి, మన పాపపు జీవితాన్ని వదిలిపెట్టాలి, మనలో ఉన్న చెడుతనాన్ని తీసివేయాలి. ఎప్పుడైతే మనలో ఉన్న చెడుతనం పోతుందో, దేవుని తగినట్లుగా మనం మంచిగా జీవించడం ప్రయత్నం చేస్తామో, ఆయన అంటాడు, నీకెప్పుడూ నేను మేలు చేస్తాను, నేను ఎప్పుడూ మేలు చేసే దేవుణ్ణి. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఆయన నీకు ఆధారం అనే సంగతి ఎందుకు మర్చిపోతున్నావు? ఏ రోజునైతే నువ్వు యేసుప్రభుని నమ్మేవో ఆ రోజు నుంచి ఆయన నీకు ఆధారమైన వాడు. ఆ రోజు నుంచి నిన్ను చూసుకోవలసిన బాధ్యత అంతా ఆయనదే, నిన్ను కాపాడవలసిన బాధ్యత అంతా ఆయనదే. ఏ రోజునైతే నువ్వు రక్షించబడ్డాను, నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన దగ్గర నీ హృదయాన్ని కడుక్కొని యేసుప్రభువారి బిడ్డగయ్యావో ఆనాటి నుంచి నువ్వు చనిపోయే అంతవరకు, ఈ భూలోకాన్ని విడిచిపెట్టే అంతవరకు నిన్ను కాపాడవలసిన బాధ్యత అంతా దేవుడిదే. ఆయనే కాపాడతాడు, ఆయనే కాపాడతాడు. ఎప్పుడు కాపాడో తెలుసా? నువ్వు పాపము చేసినప్పుడు నిన్ను కాపాడలేడు, నువ్వు తప్పు చేసినప్పుడు కాపాడలేడు. ఎందుకో తెలుసా? నీ పాపము నిన్ను ఆయన నుండి దూరం చేస్తుంది. ఆయన సహాయం చేయాలనుకున్నా పాపము నిన్ను దూరం చేస్తుంది. కాబట్టి దేవుడికి ఆయన నీ దగ్గరికి ఎలా వస్తాడు? పాపము చేసేవారికి ఆయన ఎప్పుడూ సహాయం చేయడు. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఏదైనా సమస్య వచ్చింది అంటే వెంటనే మనం పరీక్ష చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా
నేనెక్కడ తప్పు చేశాను, నేనెక్కడ పాపం చేశాను, ఎక్కడ నీకు వ్యతిరేకంగా జీవించాను, ఎందుకు నన్ను ఈ పరిస్థితులు కూడా తీసుకెళ్తున్నావు, ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను అంటే ఇది నేను ఎక్కడో తప్పు చేశాను, నేను ఎక్కడో పాపం చేశాను, ఎక్కడో నీ మాట వినలేదు, అందుకే నన్ను ఈ రీతిగా నువ్వు తీసుకెళ్తున్నావు, అంటే నేను చేసిన తప్పులకి నాకు శిక్ష అనుభవిస్తున్నాను. ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు అని ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడి దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడతామో, నువ్వు నిజంగా చూడు, నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడిగా నీతిమంతురాలిగా ఒక యథార్థమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావో, అప్పుడు దేవుడు నీకు కానీ నీ కుటుంబానికి కానీ నీ పిల్లలకు కానీ ఏ లోటు రానివ్వడు, ఆయన ఏ కొరత రానివ్వడు. అర్థమైందా? దేవుని దృష్టిలో యథార్థమైన జీవితాన్ని జీవించు. దేవుని దృష్టికి యథార్థమైన జీవితం జీవించాలి. ఎందుకంటే మనం రక్షించేవాడైనా, మనల్ని కాపాడేవాడైనా, మనకు సహాయం చేసేవాడైనా, మనల్ని ఆదుకునేవాడైనా దేవుడు. ఆయన దృష్టికి మనం యథార్థంగా లేకపోతే మనకేం సహాయం కలుగుతుందండి? మనం ఏమనుకుంటా తెలుసా? మనుషుల దృష్టికి మంచివారుగా కనిపించాలనుకుంటాం. మనుషుల దృష్టిలో మంచివారం అయితే ఏం చేస్తారంటే వాళ్ళు మనకు సహాయం చేస్తారేమో అనుకుంటాం. వీళ్ళు చేసే సహాయం ఎంతసేపు చేస్తారండి? వాళ్ళు ఇచ్చేది ఎంత ఇస్తారండి? మనుషులు చేసే సహాయం ఎక్కువ, దేవుడు చేసే సహాయం ఎక్కువ అంటే మనుషులు చేసిన దానికంటే దేవుడు చేసే సహాయమే ఎక్కువ. ఎందుకంటే మనుషుల చేతి కంటే దేవుని చేయి చాలా పెద్దది. ఆయన ఒక్కసారి సహాయం చేశాడు అంటే మనం చచ్చేదాకా తరగదనమాట. అలాంటి సమృద్ధిలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నేను నీకు ఆధారమనే సంగతి నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు అంటున్నాడు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడును. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఆయనే నిన్ను కాపాడగలిగిన వాడు, నీకు ఆధారమైన వాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేనికి చిక్కబడవు, ఏది నిన్ను ఏమీ చేయలేదన్నమాట. ఎందుకంటే నిన్ను కాపాడే దేవుడు అలాంటి వాడు, నిన్ను కాపాడే దేవుడు అలాంటి వాడు. మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడట. నీవు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని కాపాడడంలో ఎప్పుడు ఆయన కునుకడు నిద్రపోడు. కాబట్టి ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళే ముందుగా భక్తిహీనులకు జరిగిన విషయాలు చూసి, వాళ్ళకు ఆకస్మికంగా భయం కలిగినప్పుడు వాళ్ళు పడుతున్న సమస్యను చూసి నువ్వెందుకు భయపడతావు? వాళ్ళకి అలా జరిగిందని, వీళ్ళకి ఇలా జరిగిందని నువ్వెందుకు భయపడుతున్నావు? ఆయన నీకు లేడా? వాళ్ళంటే ఆయన నెరగలేని వారు కాబట్టి వాళ్ళకి అలాంటి పరిస్థితులు సంభవించాయి. నువ్వు నన్ను ఎరగవు కదా, నన్ను ఎరిగితే నీకెందుకు అలాంటి సమస్యలు వస్తాయి? బాబు, ఆయన నమ్ముకున్న వారికి దేవుడు ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చేవాడు, నెమ్మది కలిగిన జీవితాన్ని ఇచ్చేవాడు, ఎంతో సుఖముగా సౌఖ్యముగా జీవించేవారు. అందుకనే క్రైస్తవ జీవితం అంటేనే ఎంతో సంతోషకరమైన జీవితం అండి. నిజంగా ఈ లోకములో క్రైస్తవ జీవితానికి మించిన జీవితము ఇంకేదీ లేదు. ఈ భూమి మీద ఎవరైనా సంతోషముగా నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతున్నారు అంటే వాళ్ళెవరు అంటే ఒక క్రైస్తవుడు మాత్రమే, యేసు ప్రభువారిని కలిగిన వాడు మాత్రమే బ్రతకగలడు అలాంటి జీవితాన్ని. ఇంకెవరు బ్రతకలేరు. అర్థమైందా? అందుకని అంటాడు క్రైస్తవ జీవితం అంటేనే సౌభాగ్యమైన జీవితం అంట. అన్ని రకాలైన సుఖ సంతోషాల్ని అనుభవించగలిగిన జీవితం అంట వాళ్ళది. ఎందుకు అంటే ఎవరైతే నిజముగా ఒక జీవితాన్ని మార్చుకున్న ఒక వ్యక్తి ఉంటాడో అలాంటి వారికి దేవుడు ఎప్పుడూ కూడా వారికి అన్ని రకాలైన సహాయాన్ని చేయగలుగుతాడు. అందుకనే వారు సుఖ సంతోషాలతో జీవిస్తారు, ఇంకెవ్వరూ జీవించలేరుగా. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటి? ఎందుకు వాళ్ళని వీళ్ళని చూసి నువ్వు భయపడుతున్నావు? నేను నీకు లేనా? రెండవదిగా అంటున్నాడు, నేను నీకు ఆధారమైన సంగతి నువ్వెందుకు మర్చిపోతున్నావు? యెహోవా నీతిమంతులకు ఆధారమైన వాడు కదా, ఆయన నీకు ఆధారమైన వాడని ఎందుకు నువ్వు గుర్తించలేదు? నిన్ను కాపాడలేడా?
ఏ రోజునైతే ఆయన దగ్గరికి వచ్చావో ఆ రోజు నుంచి మరలా మనం ఈ లోకంలో ముగించేంత వరకు అన్ని విషయాల్లో నిన్ను చూసుకోగలిగిన దేవుడు. ఆయన ఎప్పుడూ నీకు ఏ కొరత రానివ్వడు. ఆయన నువ్వు యథార్థముగా దేవుని వెంబడించినంత కాలము, యథార్థంగా ఆయనలో జీవించినంత కాలము నీకు ఏది తక్కువ కానివ్వడండి దేవుడు, ఏది తక్కువ కానివ్వడు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, మీకు ఏది తక్కువ కాదు. అంటే యథార్థముగా మీరు నా మాటలన్నీ విని నేను చెప్పినట్లుగా మీరు నడిచినప్పుడు భూమి మీద మీకు ఏది తక్కువ కాదట. ఎప్పుడు నువ్వు లేదు అనే మాట చెప్పవట. నాకు ఇది లేదు అనే మాట నేను నోటి తనలేవన్నమాట. ఎందుకో తెలుసా? ఆయన నందు నువ్వు విశ్వాసం ఉంచావు, ఆయన మీద నువ్వు ఆధారపడ్డావు, ఆయన నువ్వు నమ్ముకున్నావు. కాబట్టి ఆ యేసు ప్రభువారే నీకెప్పుడు కూడా లేమి అనేది నీకు కానీ నీ కుటుంబానికి కానీ రానివ్వడట. ఆయన అంత మంచి దేవుడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఏ విషయాల్లో అయితే మనతో మాట్లాడాడో, మనకి ఏ రకాలైన భయాలు మనం భయపడుతున్నాయో, లోకాన్ని చూసి మనం ఎందుకు భయపడుతున్నామో, లోకంలో ఉన్న పరిస్థితులు చూసి మనం ఎందుకు భయపడుతున్నామో, ఒకవేళ భయపడుతున్నాము అంటే దేవుడు నీతో లేడనే సంగతి అర్థమైందా? దేవుడు లేనివారు భయపడతారేమో కానీ దేవుణ్ణి కలిగిన వారు ఎప్పుడూ భయపడరు. రెండవదిగా అంటున్నాడు, నీతిమంతులకు నేను ఆధారమైన దేవుణ్ణి, నిన్ను కాపాడగలిగిన వాడిని. ఒకవేళ నిన్ను కాపాడలేదు అంటే నీలో ఉన్న పాపమును బట్టి నేను నిన్ను కాపాడకపోలేదేమో, నీలో ఉన్న యథార్థతను బట్టి, అంటే యథార్థత లేకపోవడం దాన్ని బట్టి నేను నిన్ను కాపాడలేదు. అంతే తప్ప నేను నీతిమంతులు అనబడిన వారిని కానీ యథార్థవంతులు అనబడిన వారిని కానీ నేనెప్పుడూ విడిచిపెట్టే దేవుణ్ణి కాదు. వారికి నేను ఎప్పుడూ ఆధారమైన దేవుణ్ణి. వాళ్ళకి ఎప్పుడూ అన్ని రకాలైన వాటిని నేను ఇచ్చేవాడిని. అన్నీ ఇస్తాను వాళ్ళకి ఏది కావాలన్నా ఇస్తాను. ఎందుకంటే వారు నా బిడ్డలు, వారు నన్నెరిగిన వారు, వారు యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ నీతిమంతులుగా బ్రతుకుతున్న వారికి నేనేం తక్కువ చేస్తాను వాళ్ళకి? కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, భయం వారికి సంభవించినప్పుడు, దుర్మార్గులకు ఆపద వచ్చినప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? యెహోవా నీకు ఆధారమైన వాడు. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ కాలు చిక్కపడకుండా నిన్ను కాపాడగలిగిన దేవుడు ఆయన. అలాంటి దేవుడు ఉండగా ఈ లోకంలో నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి నువ్వు నేను సేవించున్న ఆ యేసు ప్రభువారు మనల్ని కాపాడగలిగిన దేవుడు, మనల్ని రక్షించగలిగిన దేవుడు, మనల్ని ఆదుకోగలిగిన దేవుడు, మన శ్రమల్లో నుంచి విడుదల చేయగలిగిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని నమ్మాం. కాబట్టి ఏ సమస్య అయినా ఆయనతో చెప్పుకుందాం, ఏ పరిస్థితి అయినా ఆయనతో చెప్పుకుందాం, ఆయన మీద ఆధారపడదాం. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడండి. కాబట్టి రాత్రికాల సమయంలో కొంత సమయం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనలో ఉన్న భయాలు, మనలో ఉన్న సందేహాలు, మనం వెళుతున్న పరిస్థితులన్నింటిలో కూడా ఎందుకు దేవుడు సహాయం చేయలేదు అంటే మనలో ఉన్న పాపమును బట్టి, మనలో లేని యథార్థతను బట్టి దేవుడు సహాయం చేయలేడేమో. కానీ మనం యథార్థంగా ఉంటే దేవుడు ఎప్పుడూ మనకి సహాయం చేయకుండా ఉండే దేవుడు కాదు. కాబట్టి మనగా పరీక్షించుకొని కొంత సమయం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, వారి కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి. దైవ సేవకులైన వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. బాధించబడుతున్న దేవుని యొక్క బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఈ లోకాన్ని పరిపాలన చేస్తున్న అధికారులైన వారు, నాయకులైన వారు, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు ప్రార్థన చేద్దాం. హైదరాబాద్లోని హెబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. అక్కడున్న దైవ సేవకులైన వారు సమాధానంతో పరిచర్య చేయడానికి, అక్కడున్న శత్రుకార్యాల దేవుడు బంధించి పరిచర్య జరిగించబట్లో అక్కడున్న దైవ సేవకులైన వారికి, సేవకురాండ్లకు ప్రభు సహాయం చేసేలాగా ఈ 4 గంటల బోధలో నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకుల కుటుంబాలకు కావలసిన ప్రతి అవసరతను తీర్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఇలేశ్వరము, రాజబొమ్మంగి, కొండపల్లిన విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి నర్సీపట్నంలో ఉన్న విశ్వాసుల కొరకు, దేవుని మందిరానికి వస్తున్న ప్రతి విశ్వాస కుటుంబంలో వారికి ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి దేవుడు విడిపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి నూతనమైన ఆత్మలో దేవుని యొక్క మందిరానికి రాగలుగుట్లో ప్రభు సహాయం చేసేలాగా మరి వస్తున్న వారు రక్షణ అనుభవంలోనికి ప్రభు వారికి తీసుకుని వచ్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే మీ వ్యక్తిగతంగాను, మీ కుటుంబంగాను మీకున్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి. అనారోగ్యంతో బలహీనంగా ఉన్న మరి రోగుల కొరకు ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా కొంత సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాలకై
దేవునికి ప్రజలు